సంవత్సరం డిసెంబర్ 14న బెర్లిన్‌లో జరిగిన జర్మన్ ఫిజికల్ సొసైటీ వారి సమావేశంలో మాక్స్ ప్లాంక్ తన క్వాంటం సిద్ధాంతాన్ని శాస్త్రజ్ఞుల ముందు ఉంచాడు. తన సిద్ధాంతంలో వేడిగానున్న వస్తువు నుండి ప్రసారమయ్యే వికిరణ శక్తి వివిధ తరంగదైర్ఘ్యాలలో వితరణమైన డిస్ట్రిబ్యూట్ అయినటువంటి పద్ధతిని వివరించాడు. నియమితమైన వివిక్త మొత్తాలలో డిస్క్రిట్ అమౌంట్స్ శక్తి ఉద్గారం అవటం కానీ ఎమిట్ అవడం కానీ, శోషణం అవటం కానీ అబ్సార్ప్షన్ అవటం కానీ అవుతుందని ప్రతిపాదించాడు. ఎంత అనే పదానికి లాటిన్ మాట క్వాంటం కనుక విడివిడి మొత్తాలలో శక్తి క్వాంటం అనగా శక్తి గుళిక లేదా క్వాంటం గుళిక అని ప్లాంక్ అన్నాడు. చర్య క్వాంటం అనగా క్వాంటం యాక్షన్, శక్తి క్వాంటీకరణం క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ అనే పదాలను వాడుతూ ఉష్ణ వికిరణ స్వభావాన్ని వివరించాడు. క్వాంటీకరణం అనే పదాన్ని మేడమెట్లు ఉదాహరణగా తీసుకొని చెప్పవచ్చు. ఒక మెట్టు మీద నుంచి మరో మెట్టు మీదకి అడుగు వేసి ఎక్కడం కానీ దిగడం కానీ చేయగలం. బాలులకు యువకులకు శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక వారు మధ్యలో 1-2 మెట్లను వదిలేసి 3వ మెట్టు మీదకి అడుగు వేయగలరు. అలాగే కిందకి దుమకగలరు కూడా. అంతేగాని మెట్టు మెట్టికి ఉన్న మధ్య జాగాలో గాలిలో అడుగు వేయలేరు కదా. మేడమెట్లు క్వాంటీకరణం చెందాయి అని చెప్పవచ్చు. అలాగే వాద్య పరికరాలు, హార్మోనీల వంటి వాటిలో మెట్లు క్వాంటీకరణాన్ని వివరించడానికి కూడా ఉదాహరణగా చెప్పవచ్చు. ప్లాంక్ ప్రతిపాదన ప్రకారము శక్తి క్వాంటం పూర్ణాంక గుణిజాలుగానే హోల్ నెంబర్స్ గానే ఉద్గారం చెందుతుంది గనక ఒక వస్తువుకి తక్కువ పౌనఃపున్యం గల కిరణాన్ని ఉద్గారం చేయడానికి కావలసిన క్వాంటం శక్తి విలువ తక్కువగానే ఉంటుంది. కాబట్టి తక్కువ పౌనఃపున్యాల వికిరణాన్ని సులువుగా ఉద్గారం చేయగలుగుతుంది. ఎక్కువ పౌనఃపున్యాల కిరణ ఉద్గారానికి ఎక్కువ క్వాంటం శక్తి విలువ అవసరం అవుతుంది. అధిక పౌనఃపున్యాల దగ్గర ఒక క్వాంటంకి కావాల్సిన శక్తిని సమకూర్చుకోగలగడం అంత సులభం కాదు. అధిక పౌనఃపున్యాల వికిరణ ఉద్గారం కష్టం అవటం వల్ల అది అరుదుగా జరుగుతుంది. అందువల్లే కృష్ణ వస్తువులు అన్ని పౌనఃపున్యాలను సమానంగా ఉద్గారం చెందించలేవు. తక్కువ ఉష్ణోగ్రత దాకా వేడి చేసిన వస్తువు తక్కువ పౌనఃపున్యాల వికిరణాన్నే పరారుణ వికిరణాన్నే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్నే ఉద్గారం చెందిస్తుంది. మానవ దేహం ఉష్ణోగ్రత స్వల్పంగా ఉంటుంది కనుక అది ఉద్గారం చేసే వికిరణం కూడా పరారుణ వికిరణమే. ఈ కారణం వల్ల ఒక ఇనుప గడ్డీని వేడి చేస్తూ పోతే అది తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఎర్రగాను, ఉష్ణోగ్రతను పెంచుతూ పోతే అది మొదట ఆరెంజ్ రంగుని, తరువాత పసుపుని, ఆ తరువాత ఇంకా ఉష్ణోగ్రతను పెంచినప్పుడు నీలంగాను కాంతిని ఉద్గారిస్తూ ఉష్ణోగ్రత అత్యధికమయ్యేసరికి తెల్లని కాంతిని వెలువరిస్తుంది. ఈసరికి అది అన్ని పౌనఃపున్యాల వికిరణాన్ని ఉద్గారం చేస్తోందన్నమాట. ఈ ప్రతిపాదనలు సాంప్రదాయాన్ని ఎదురుస్తున్నవే అయినప్పటికీ వాటిని త్రోసిపారేయడానికి కూడా ఆనాటి శాస్త్రజ్ఞులకు వీలు లేకుండా పోయింది. ఎందుచేతనంటే అతి దీర్ఘ తరంగదైర్ఘ్యాల దగ్గర, అధిక ఉష్ణోగ్రతల దగ్గర శక్తి వితరణ నియమానికి క్వాంటం సిద్ధాంతం అనుగుణంగానే ఉంది. సాంప్రదాయ యోచనలు సఫలమవుతున్న సందర్భాలన్నింటిలోనూ సాంప్రదాయ సిద్ధాంతానికి ప్లాంక్ సిద్ధాంతానికి పొత్తు ఉంది. దీన్ని బట్టి సాంప్రదాయ సిద్ధాంతాలు వివరించగలుగుతున్న సందర్భాలన్నీ వికిరణపు క్వాంటం స్వభావాన్ని ఉపేక్షింపదగిన ప్రత్యేక సందర్భాలేనని తెలుస్తోంది. అయినా విప్లవాత్మకమైన ప్లాంక్ ఊహా క్వాంటంని అందుకోవడం అంత తేలికేమీ కాదు. అది వికిరణపు కణ తరంగ స్వభావాలను సమన్వయపరచగలిగే ఊహ. వికిరణాన్ని అంతరాళంలో వ్యాపించే తరంగంగాను, అంతరాళంలో బిందుస్థానంలో ఉండే కణంగాను కూడా భావించడం ఆనాటి శాస్త్రజ్ఞులకు కష్టసాధ్యమే అయింది. అటువంటి ఆ ఊహను అందుకోవడం ఐన్స్టీన్కి సాధ్యమైంది. క్వాంటం సిద్ధాంతాన్ని అన్వయిస్తూ కాంతి విద్యుత్ ప్రభావాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని వివరించే ఐన్స్టీన్ వ్యాసాన్ని 1905లో ఒక జర్మన్ పత్రిక ప్రచురించింది. ఫోటో విద్యుత్ ప్రభావం కొత్తదేమీ కాదు.
ప్రయోగశాలలో విద్యుదయస్కాంత తరంగాలను సృజించి 1887లో కాంతి తరంగ సిద్ధాంతానికి విజయాన్ని చేకూర్చి న్యూటన్ కణ సిద్ధాంతాన్ని పూర్తిగా మరుగుపరచగలిగిన ఆ ప్రయోగంలోనే సునిశిత పరిశోధకుడైన హెడ్జీ తన మరో పరిశీలనను కూడా నమోదు చేసి ఉంచాడు. విస్ఫులింగము అంటే స్పార్క్ ఏర్పడే ప్రదేశంలో అతి నీలలోహిత కాంతి పతనమైనప్పుడు అంటే పడినప్పుడు విస్ఫులింగము అత్యంత సులభంగా ఏర్పడుతుంది అని హెడ్జి పరిశీలన. కాంతి విద్యుత్ ప్రభావం గురించి మొట్టమొదట నమోదైన పరిశీలన ఇదే. ఆధునికంగా ఈ రోజున టీవీ కెమెరా నుండి నారింజ పళ్లను వర్గీకరించడం వరకు, దొంగలను పట్టే అలారంల నుండి తలుపులను తెరిచే స్వయంచాలక సాధనాల వరకు నిత్య జీవితంలో ఈ ప్రభావానికి ఉపయోగాలు ఉన్నాయి. కాంతి తీవ్రత ఎంత ఉందో తెలుసుకునేందుకు ఫోటోగ్రాఫర్ ఉపయోగించే కాంతి మీటరు ఈ ప్రభావం మీదే ఆధారపడి పనిచేస్తుంది. కాంతిని తరంగాలుగా మాత్రమే భావిస్తే ఈ ప్రభావానికి వివరణ దొరకదు. కాంతి కణము అని కూడా భావించగలిగిన నాడే దీనికి సరి అయిన వివరణ దొరుకుతుంది. 1887లో హెడ్జి పరిశీలించిన నాటి నుండి 1905లో ఐన్స్టీన్ వివరణ ఇచ్చేదాకా ఎవరూ ఈ చిక్కుముడిని విప్ప సాహసించలేదు. కాంతి కిరణాలు సోడియం, పొటాషియం, జింక్ వంటి లోహాలపై పడినప్పుడు రుణావేశిత కణాలు వెలువడతాయి. ఈ కణాలు ఎలక్ట్రానులే. ఇలా వెలువడుతున్న ఎలక్ట్రాన్ల గతిజ శక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ పతనమైన కాంతి తరంగ దైర్ఘ్యంపై ఆధారపడుతున్నట్టుగా ప్రయోగ ఫలితాలు చెప్పాయి. కానీ విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రకారము ఇలా వెలువడుతున్న ఎలక్ట్రాన్ గతిజ శక్తి కాంతి తీవ్రతపై అంటే లైట్ ఇంటెన్సిటీ మీద ఆధారపడాలి. వెలువడుతున్న ఎలక్ట్రాన్ల సంఖ్య కాంతి తీవ్రతపై ఆధారపడి ఉందని ప్రయోగాల ఫలితం చెబుతున్నాయి. ఈ విధంగా మరోసారి సాంప్రదాయక సిద్ధాంతం కాంతి ప్రవర్తనను వివరించడంలో ఓడిపోయింది. ప్రకృతి ఆ నియమాలను పాటించడం లేదు. కాంతి పుంజంలోని శక్తి అంతటా వ్యాపించి ఉండగా అందులోని ఒక బిందువు దగ్గర మాత్రమే కేంద్రీకృతమై ఉందని ఐన్స్టీన్ భావించాడు. కేంద్రీకృతమైన కాంతి శక్తిని ఫోటాన్ అన్నాడు. ప్లాంక్ ఊహించిన శక్తి క్వాంటము, ఐన్స్టీన్ ప్రతిపాదించిన ఫోటాను రెండు ఒకటే. కాంతి శక్తి విషయంలో క్వాంటంనే ఫోటాన్ అని ఐన్స్టీన్ అన్నాడు. కాంతి విద్యుత్ ప్రభావం వల్ల వెలువడుతున్న ఎలక్ట్రాన్లను ఫోటో ఎలక్ట్రాన్లు అన్నాడు. కాంతిపుంజం లోహంపై పతనమైనప్పుడు కాంతిపుంజంలోని ఫోటాను లోహంతో బంధితమై ఉన్న ఎలక్ట్రాన్ని ఢీకొనడంలో ఎలక్ట్రాన్ లోహం నుండి విడివడి వెలువడుతోంది. ఫోటాన్ శక్తి విలువ hν సమానమని ఐన్స్టీన్ ప్రతిపాదించాడు. ఇక్కడ న్యూ పతన కాంతి కిరణ పౌనఃపున్యం, హెచ్ మరేదో కాదు, ప్లాంక్ స్థిరాంకమే. ఐన్స్టీన్ చెప్పిన ఈ కాంతి కణాలు న్యూటన్ సిద్ధాంతంలోని కణాలంత అస్పష్టంగా లేవు. ఫోటాన్ భావనలో కణభావం తరంగ భావనతో వేరు చేయడానికి వీలు లేకుండా పెనవేసుకొని ఉంది. మిల్లికన్ కాంతి విద్యుత్ ప్రభావంపై ప్రాయోగిక అధ్యయనాలు చేసి హెచ్ విలువను లెక్కగట్టి కాంతికి గల ఫోటాన్ లక్షణాన్ని ధృవపరిచాడు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన కాంతి విద్యుత్ ప్రభావ వివరణాత్మక సమీకరణం ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని గట్టిగా బలపరిచింది. దాని అభివృద్ధికి తోడ్పడింది. ప్లాంకును సంతోషపరిచింది.